ఇప్పుడు పెళ్లికి ముందే వచ్చింది జాబ్, పెళ్లి తర్వాత మీది? అంటే రెండు ఒకటేసారి వచ్చాయండి. నాది యాక్చువల్లీ సెప్టెంబర్ ఎండింగ్ అంటే అక్టోబర్ 1 నాది ఆఫీస్ జాయినింగ్. అక్టోబర్ 8 ఎంగేజ్మెంట్ అయింది, నవంబర్ లో పెళ్లి అయిపోయింది. ఓకే, ఇది సాఫ్ట్వేర్ కదా, సాఫ్ట్వేర్ నుండి ఇన్ఫ్లుయెన్సర్. బా, రెండు హ్యాండిల్ చేయగలరా మరి? చేస్తున్నా అండి, మళ్ళీ నాకు ఒక చిన్న బేబీ కూడా ఉంది. బేబీ కూడా ఉన్నా, ఇంకా కష్టం అవుద్ది. సో ఎలా మరి హ్యాండిల్ చేస్తున్నారు ఇప్పుడు? అంటే ఎందుకు ఇప్పుడు అవసరమా అని అనిపించట్లేదా? ఏం అనిపించలేదు, అంటే నాకు హస్బెండ్ సపోర్టివ్ ఉన్నారు, మా మమ్ అండ్ డాడ్ సపోర్టివ్ ఉన్నారు. సో వాళ్ళు మేనేజ్ చేస్తారు కదా బేబీని. సో ఇప్పుడు ఎక్కడి నుంచి అన్నా నాకు రెస్ట్రిక్షన్స్ వచ్చాయి అంటే ఆలోచించేదాన్ని. సో అన్ని వైపుల నుంచి సపోర్ట్ చేసే వాళ్ళే ఉన్నారు. సో అట్లా అయ్యే వరకు కూడా ఇప్పుడు ఎట్లా అంటే మా బిల్డింగ్ లో కూడా అందరు చూసి మా మమ్మీ వాళ్ళకి చెప్తారనమాట, ఈ మీ అమ్మాయి వీడియో ఇది బాగుంది, ఈ వీడియో యూజ్ చేసి వీళ్ళు చేశారు అట్లా చెప్పే వరకు మా మమ్మీకి మంచిగా అనిపిస్తుండే. సో అట్లా కూడా మా మమ్మీ వాళ్ళ నుంచి ఎప్పుడు నో అనేది లేదు, ఎంకరేజ్ చేస్తారు. అండ్ నాకు ఎట్లా అంటే నా అంత టైం షెడ్యూల్ ఉంటది అనమాట. ఇప్పుడు ఆఫీస్ వర్క్ లో ఇట్లాంటివి ముట్టుకోను, ఆఫీస్ వర్క్ అది అయిపోయినప్పుడు బ్రేక్ ఉంటది కదా, బ్రేక్ టైమ్ లో ఖాళీ ఉన్నా అనుకో, అప్పుడు నాకు ఏదైనా థాట్స్ ఉంటే చేసేస్తా, 1 hour బ్రేక్ ఉంటది కదా చేద్దాంలే అన్నట్టు చేసేస్తా. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత బేబీతో టైం స్పెండ్ చేస్తా. అయిపోయిన తర్వాత ఇక ఈవినింగ్ 7 to 8 టైంలో నేను కొద్దిగా రిలాక్స్ అవుతున్న టైంలో ఫ్రీ ఉన్నప్పుడు చేస్తా, అంటే బేబీకి డిస్టర్బెన్స్ లేకుండా, అటు నా షెడ్యూల్ డిస్టర్బ్ కాకుండా. సో అట్లా మేనేజ్ చేస్తున్నా. సూపర్. అండ్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఎక్కువగా అంటే హస్బెండ్ కొన్నిసార్లు వద్దులే మనకి ఎందుకు ఇవన్నీ అని అంటారని విన్నా. సో మీ హస్బెండ్ మీ దగ్గర ఎలా ఉంది, సపోర్ట్ గా ఉన్నారా లేకపోతే? ఎట్లా అంటే ఆయన కంప్లీట్ నాకు క్వైట్ ఆపోజిట్ అన్నమాట. సో ఆయనకి ఎట్లా అంటే అంత ఫొటోస్ దిగడం ఇవన్నీ నచ్చదు, నేనేమో ఎక్కడ వెళ్ళినా సెల్ఫీ తీసుకుందాం అది అని అంట. ఆయన ఎట్లా అంటే ఫొటోస్ అవి నచ్చవు, ఆయన కంప్లీట్ సోషల్ మీడియా కొంచెం దూరమే ఉంటాడు. ఆయనకు అంత ఏం ఇంట్రెస్ట్ ఉండదు, కానీ చూస్తారు అందరివి, చూసి చెప్తారు అరే నువ్వు కూడా ఇట్లా చెయ్యి, నేను స్టార్ట్ చేయకముందే అని చెప్పారు, నువ్వు కూడా ఇట్లా ఏమైనా చెయ్యొచ్చు కదా అంటే. మ్యారేజ్ తర్వాత స్టార్ట్ చేసిన. అయితే చాలా చాలా అంటే నేను ఇంట్లో డైలాగ్స్ అన్ని చెప్తుంటా కదా, ఏదైనా చెప్తుంటే ఇట్లాంటివి ఏమైనా తీసి పెట్టొచ్చు కదా, ఎందుకు అట్లా వేస్ట్ చేసుకుంటున్నావు టాలెంట్ అని ఆయననే అంటారు. అంటే లైట్లే చూద్దాంలే అని అనేదాన్ని. సో ఇంకొకటి క్లిక్ అయిన తర్వాత ఇంకా ఆయననే ఎంకరేజ్ చేస్తుంటారు అనమాట, ఏదైనా ఇంకా చేయి డిఫరెంట్ గా, కొంచెం ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలాగా కామెడీ వీడియోస్ చేయి, మోటివేషన్ మాత్రం ఇవ్వక. జనాలు విసిగిపోయారు మోటివేషన్ విని విని, అట్లాంటివి కాకుండా కొంచెం ఏదైనా అందరు చిల్ అయ్యేలాగా ఉండాలి, నీ ప్రొఫైల్ ఓపెన్ చేస్తే అని ఆయననే ఎంకరేజ్ చేస్తారు. అండ్ తెలంగాణ డైలాగ్స్ అంటే చాలా మందికి బాగా ఇష్టం అనమాట, ఫుల్ తెలంగాణ లాంగ్వేజ్ లో. మీరు ఎక్కువగా ఆ భాషలోనే చెప్తారనమాట. సో అలా ఏదైనా ఒక డైలాగ్ చెప్పగలరా మంచిది? ఒక డైలాగ్ అంటే సరే, ఇప్పుడు మామూలుగా మీకు ఎవరికైనా జ్వరం వస్తే డాక్టర్ ఏమంటాడు, ఏ సిరప్ టాబ్లెటే వేసుకో అంటాడు. అదే మా తెలంగాణ దోస్తుగాలు ఏమంటారు తెలుసా, అరే పెగ్గే ఆ దెబ్బకి అదే తగ్గుతుంది అంటారు. అట్లుంటది మనతోటి. సో ఇంకా అంటే ఇంకేం డైలాగ్స్ ఉన్నాయి, ఇంకా గుర్తురాట్లే, మీరు సడన్ గా ఇట్లా స్పాట్ లైట్ పెట్టి అడిగితే. మామూలుగా అయితే చాలా గుర్తొస్తాయి, నోట్ ప్యాడ్ తెచ్చుకోవాలి, నేను కూడా రాసుకోవాలి. ఏ రీసెంట్ ఇంకేదో చెప్పిన చుట్టాలు మా తెలంగాణలో ఎట్లా అంటే ఎవరైనా చుట్టాలు ఇంటికి వచ్చిరనుకో, ఇప్పుడు జనరల్ గా ఏం చేస్తారు, ఏ కాఫీయో టీయో బిస్కెట్స్ స్నాక్స్ పెట్టి పంపిస్తారు, లేదంటే లంచ్ కి కూర్చోబెడతారు. మా దాంట్లో తెలుసా, ఇప్పుడు పెద్దనాన్న వాళ్ళు మామయ్యలు ఇట్లా ఎవరైనా వచ్చిరనుకో, ఫస్ట్ వాళ్ళని కడుక్కోవే కూర్చుందాం అందుకే అంటే ఫస్ట్ అదే డైలాగ్. అసలు ఒక్క పెగ్గన తాగంది బయటకు అడుగు పెట్టనియరు, అది ఇంట్లో ఆనవాయితీ లాగా కంపల్సరీ. ఇంట్లో అట్లా ఆడవాళ్ళు ఏమో ఇట్లా హడావిడి అనమాట, అయ్యే ఇప్పుడు నాన్ వెజ్ ఒకటి తీసుకురావాలి వీళ్ళకి, మళ్ళీ మందుకి ఏ స్టఫ్ పడితే ఆ స్టఫ్ పెట్టారు, చికెన్ మటన్ పెట్టాలి, అట్లా ఉంటది అనమాట ఇంట్లో. తెలంగాణ అమ్మాయిని చేసుకుంది బెటర్, చాలా ఆఫర్లు ఉన్నాయి. అంటే జనరల్ గా మా ఆంధ్ర సైడ్ ఎలా అంటే పెళ్లికి వెళ్ళేటప్పుడు ఏమైనా సో అబ్బాయి గురించి అడుగుతారు అనమాట, అబ్బాయికి మందు అలవాటు ఉందా లేకపోతే సిగరెట్ అలవాటు ఉందా అని అంటారు. అలాగే మీ సైడ్ అలా అంటారా లేకపోతే ముందే తెచ్చారు కదా నాకు అట్లనే. మా మమ్మీ మా డాడీ తమ్ముడు ఫస్ట్ నాకు అబ్బాయి గురించి డిస్క్రిప్షన్ చెప్పేటప్పుడు ఇట్లా సో అండ్ సో అబ్బాయి ఇట్లా చదువుకున్నాడు, ఇట్లా చేస్తున్నాడు, ఇక్కడ ఉంది వాళ్ళ ఇల్లు, డీటెయిల్స్ అన్ని చెప్పారు. చెప్పిన తర్వాత మందు అలవాటు అస్సలు లేదు, చాలా అమాయకుడు, బ్యాడ్ హ్యాబిట్ లేదు. అంటే ఆయన లండన్ లో చదువుకున్న, వాళ్ళ డాడీ పోలీస్ ఆఫీసర్ అనమాట. సో వాళ్ళ కంప్లీట్ డిసిప్లిన్ ఫ్యామిలీ. ఈయన అంటే ఎట్లా అంటే లిమిట్ లోనే ఉంటాడు, ఎక్కువ వరకు ఇష్టపడాడు ఆల్కహాల్ అది ఇదంతా. సో ఈవెన్ లండన్ లో చదువుకొని వచ్చిన తర్వాత కూడా ఆయనకు ఒక్క బ్యాడ్ హ్యాబిట్ లేదు. నేను అదే అనుకున్నా, అసలు ఈయనేంటి ఆనిముత్యం ఆ బ్యాడ్ హ్యాబిట్ లేకపోవడం అని అనుకున్న. తర్వాత నాకు అర్థమైపోయింది,
పెళ్ళైన తర్వాత కూడా పోజ్ చేస్తుంటే ఇప్పుడు మా తమ్ముడు బీర్ బాటిల్ తెస్తే ఆయన హాఫ్ కి మించి తాగడు, వద్దొద్దు అని అంటాడు. సో బేసికల్లీ ఆయనకు ముందు నుంచి వాళ్ళ ఇంట్లో అట్లా పెంచారు కాబట్టి అలవాటు లేదు ఆయనకి. ఫ్రెండ్స్ తో కూడా ఎప్పుడైనా తీసుకున్నారా మీరు, ఫ్రెండ్స్ తో కూడా తాగలేదా అని అంటే డాడీ సంగతి తెలుసు కదా, ఆయన అంత రెప్యూటెడ్ పొజిషన్ లో ఉన్నప్పుడు నేను తాగి పిచ్చోడు లాగా ఏమన్నా ఫ్రెండ్స్ అట్లా ఏదైనా పిచ్చి పిచ్చి చేసి ఏమంటారు, పోలీసోడి కొడుకు ఇట్లా చేసిరన్న పేరు వస్తుంది కదా. సో అట్లా అయ్యి కూడా ఆయన అట్లా లిమిట్స్ లో ఉండేటోడు అనమాట. సో ఏం తాగేవాడు కాదంట. అట్లా ఇంకా అలవాటు ఆయనకు లేదు. అట్లా చెప్పినారు నాకు, అమ్మయ్య నయమేలే, మా ఇంట్లో అందరూ మందు తాగేటోళ్ళు చూసి విరక్తి వచ్చింది, ఇప్పుడు తాగినోడు వచ్చాడులే అనుకున్నాను. జస్ట్ ఒక 2-3 days తర్వాత ఇంటికి వస్తారు కదా, ఇంటికి రాగానే మా తమ్ముడు, బావా ఏ బ్రాండ్ తాగుతావు, మా డాడీ ఏమో అల్లుడు స్కాచా బీరా ఏం తాగుతావు, నేనేమో వీళ్ళేంటి వెతికి నాకు తాగనోండి తెచ్చి ఇది తాగుతావా అది తాగుతావా అని అడుగుతారేంటి, మంచోండి చెడగొట్టేలా ఉన్నారు వీళ్ళు అనుకున్నా. తర్వాత వాళ్ళు అట్లా అన్నా కూడా ఆయన లిమిట్స్ లోనే ఉన్నాడు, ఎప్పుడు తాగలేదు. పాపం అలసిపోయేస్తాడు, నాకే విసుకొచ్చింది, ఏంటి ఇంత అలసిపోయి ఏం తాగడేంటి. అందరేమో చాలా మంది నా ఫ్రెండ్స్ చెప్తారనమాట, అసలు బీర్ ఎందుకు తాగుతాం అంటే తాగితే చిల్ అయిపోతాం, ప్రాబ్లమ్స్ అని మర్చిపోతాం, రిలాక్స్ అవుతామని చెప్తారు. మరి ఈయనకి ఎట్లా రిలాక్సేషన్ అవ్వాలి ఏం తాగకపోతే అని నేనేమైనా అనుకుంటున్నారేమో. పర్లేదండి నేనేం అనుకోను, వీక్లీ వన్స్ అన్నా చిల్ అవ్వాలి కదా, ఇప్పుడు మీకు కొంచెం స్ట్రెస్ తగ్గాలి అంటే బీర్ తాగండి నేనేం అనుకోను అని చెప్పేదాన్ని. నేనేమైనా అనుకుంటా అని తాగట్లేడేమో అని అలా చెప్తుండే నేను. కొత్త కదా. తర్వాత మా తమ్ముడు వాళ్ళు కొంచెం అలవాటు చేసి ఇప్పుడు నేనే తగ్గిస్తున్నా, వద్దులే తగ్గించండి. సో రైట్, సూపర్. అండ్ ఇంకోటి ఏంటంటే, అంటే ఇలాంటి రీల్స్ కానీ ఇంకోటి కానీ చేసేటప్పుడు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, బాగా పిచ్చి ఉంటేనే ఇలాంటి పిచ్చిలన్నీ వస్తుంటాయి అంటారు. సో మీకు అలాంటి ఇంట్రెస్ట్ ఉందా యాక్టింగ్ మీద? పిచ్చి అని మామూలు మూవీస్ అట్లాంటి థాట్స్ ఏం లేకుండే గానీ, నేను చెప్పిన యాక్చువల్ గా స్కూల్లో లీడర్ అట్లా ఉండడం వల్ల కొద్దిగా నాకు అనిపించేది అన్నిట్లో ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఈవెంట్స్ ఉన్నా కూడా నేను ముందు వెళ్ళి, ఇప్పుడు మా తమ్ముడు సంగీత్ ఈవెంట్ అయింది, నేను వెళ్ళి యాంకరింగ్ చేయడం ఇట్లాంటివి చేసేదాన్ని. సో అట్లాంటివి మెయిన్ సీరియల్స్ లో చేయాలని అది ఇష్టం అనమాట నాకు. ఎందుకో సీరియల్స్ చాలా జనాలు చూస్తారు కదా, అనిపిస్తుండే అసలు ఎంత కనెక్ట్ అయిపోతారు సీరియల్ లో చూస్తే, వాళ్ళ ఇంట్లో వాళ్ళలాగా అడాప్ట్ చేసేసుకుంటారు వాళ్ళని అనిపించేది. అరే ఒకసారి సీరియల్ లో చేస్తే బాగుండు, తెలుగు జనాలు బాగా కనెక్ట్ అవుతారు కదా. ఇప్పుడు మన పక్కింటి వాళ్ళని కానీ ఎదురింటి వాళ్ళు ఎవరినైనా వెళ్ళి ఒక హీరో హీరోయిన్ ని చూపిస్తే వాళ్ళకి అంత తెలియదు. అదే సీరియల్ క్యారెక్టర్ పేరు చెప్తే చాలు మొత్తం వర్ణించేస్తారు, క్లియర్ గా ఏ ఛానల్ గానీ ఏ సీరియల్ గానీ ఏ టైం కి వస్తుంది ఏంటి అన్ని తెలుసు. సో ఇదంతా చూసినప్పుడు అనిపించేది నాకు, అరే ఒక్క సీరియల్ అన్న కొంచెం యాక్ట్ చేస్తే జనాలకు గుర్తుండిపోతారు అని. చేశారా మరి? లేదండి, ఇప్పుడే వస్తున్నారు. సో ఆఫర్స్ వస్తే చేస్తా అంటారు అంతేనా? సో అంటే సినిమాలో టైప్ చేయరా? చెయ్యనని కాదు కానీ అంత ఆలోచించలేదు మూవీస్ వైపు అన్నట్టు. సో అంటే మూవీస్ లో చూసుకుంటే ఎక్కువగా మూవీస్ చూస్తారా? అసలు ఆఫర్స్ వచ్చాయి కూడా మూవీస్ లో, కొన్ని ఇట్లా వెబ్ సిరీస్ లో వాటికి కాస్టింగ్ వాళ్ళు చాలా వరకు పిలిచారు. కానీ ఇప్పుడు నాకున్న షెడ్యూల్ కి అంత ఇప్పుడు అవ్వదులే అన్నట్టు నేను కొంచెం వరకు ఆగిపోయా, వద్దులే అని చెప్పి. సీరియల్స్ వస్తే మాత్రం ఆగేదే లేదు. సో అంటే ఇప్పుడు ఒకవేళ సీరియల్స్ వచ్చాయి మీరు అన్నట్టు, సో ఇటువైపు జాబ్ ప్రెషర్, అటువైపు ఫ్యామిలీ కిడ్స్ ని చూసుకోవాలి, ఈ మూడుని మేనేజ్ చేయగలరా, స్టెప్ వేయగలరా ముందుకి? అంటే ఇప్పుడు ఒక 10 రోజులు వెళ్తే అడుగు పెడితే కదండి మనకు తెలుస్తుంది. కానీ నా మోటో ఏంటంటే ఏదన్నా ఒకసారి చేసి చూడాలి, ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత తెలుసుకోవాలంట. నేను అందరు చెప్పే మాటల కంటే కూడా ఒకసారి అందులో దూకి మునిగిపోయినా సరే అదొక ఎక్స్పీరియన్స్. ఎదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, ఏదో ఒకటి నేర్చుకుంటాం కదా. సో అదే అంతే, ఒక 10 days చూస్తాను మన వల్ల అవుతుందా లేదా అని తెలుస్తుంది కదా.